నమో భగవతే వాసుదేవాయ. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం. ఉపాధ్యాయుల సంక్షిప్త తెలుగు వచన శ్రీరామచరిత మానస నవాహ్నిక పారాయణము. సంకలనం శ్రీ ఉపాధ్యాయుల వెంకటేశ్వర్లు గారు. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం పుంసాం మహాపాతకనాశనం. రామం రామానుజం సీతాం భరతం భరతానుజం సుగ్రీవం వాయుసూనుం చ ప్రణమామి పునః పునః. సుగ్రీవుని ఆజ్ఞ ప్రకారం వానరులందరూ నలుదిశలకు సీతాన్వేషణకై బయలుదేరారు. జాంబవంత, అంగద, హనుమద్ బృందము శ్రీరాముని సూచన ప్రకారము దక్షిణ దిశగా వెళ్ళారు. వానరులు ఎవరికీ శరీర స్మృతియే లేదు. సుగ్రీవ ఆజ్ఞ పాలించాలి. సీతమ్మను వెతికి ఎక్కడ ఉందో రామప్రభువుకు తెలియచేయాలి. అందరిది ఒకే ఆశయం. సీతాన్వేషణలో హనుమద్ బృందం అలసిపోయింది. ఆ కారణంగా దాహం తీర్చుకునేందుకు పర్వతము దిగువన కొండ గుహలోనికి వెళ్తూ స్వయంప్రభ దర్శనం చేసుకున్నారు. ఆమె అనుమతితో వారు అనేక రకాల ఫలాలతో ఆకలి దాహం కూడా తీర్చుకున్నారు. ఆ తరువాత ఆమె వారిని గుహ బయటకు జాగ్రత్తగా పంపించింది. ఈలోగా ఆమె శ్రీరామప్రభువు దర్శనం చేసుకుని ఈ వార్త శ్రీరామచంద్రునకు తెలియచేసింది. గడువు దాటిపోతోంది. సీతాన్వేషణ కాలేదు. వారంతా సముద్ర తీరంలో కుశాశ్రములపై విచారంతో కూర్చున్నారు. అప్పుడు జాంబవంతుడు శ్రీరాముని యొక్క ప్రభావము వివరించి చెప్తూ ఉండగా అక్కడే ఓ పర్వతలోయలో ఉన్న సంపాతి అనే వృద్ధ పక్షిరాజు వింది. ఆ మాటల మధ్యలో తన తమ్ముడు జటాయువు మరణము సంగతి కూడా విని ఎంతో దుఃఖించింది. శ్రీరాముని నామము విన్నంతనే సంపాతికి కాలిపోయిన రెక్కలు తిరిగి వచ్చాయి. సంపాతి వారికి సముద్రమునకు ఆవలి తీరంలో ఉన్న సీతమ్మ యొక్క జాడ తెలిపింది. ఆ సముద్రమును దాటి తిరిగి రాగలవాడు ఒక్క హనుమంతుడే అని నిర్ధారించి జాంబవంతుడు హనుమంతుని ప్రోత్సహిస్తాడు. ఇంతవరకు నిన్నటి రోజున మనం విన్నాం. ఇప్పుడు సంక్షిప్తంగా జ్ఞాపకం చేసుకున్నాం. ఇక ముందుకు వెళ్దాం. జాంబవంతుని హితవచనములు హనుమ హృదయమునకు ఎంతో హాయి గొలిపాయి. మారుతి వానరులతో, సోదరులారా, నేను సీత జాడ తెలుసుకుని మరలా తిరిగి వచ్చే వరకు మీరిచ్చటి కందమూల ఫలములు సేవిస్తూ ఎన్ని కష్టములు కూర్చైనా నా కొరకు వేచి ఉండండి అని చెప్పాడు. శ్రీ రఘురాముని స్మరించాడు. అందరికీ నమస్కరించాడు. హనుమంతుడు మహా హర్షోల్లాసంతో బయలుదేరాడు. మహావేగముతో హనుమంతుడు ఆకాశంలో దూసుకొని పోతూ ఉన్నాడు. ఈయన రామదూత అని భావించి సముద్రుడు మైనాకునితో ఆంజనేయునకు అలసట పోగొట్టి విశ్రాంతి కలుగజేయము అని చెప్పాడు. కానీ హనుమంతుడు మైనాకునితోటి, అయ్యా, శ్రీరామ కార్యము పూర్తి అయ్యే వరకు నేను ఎలా విశ్రమించగలను అంటూ ఆ పర్వతమును ప్రేమతో చేతితో తాకి ముందుకు సాగిపోయాడు. ఇది చూసిన దేవతలు హనుమంతుని బలమును బుద్ధి చాతుర్యమును పరీక్షించగోరారు. సురసాను నాగమాతను ఆయన పైకి పంపారు. హనుమంతుడు ఆమెతో, అమ్మా, శ్రీరామ కార్యము నెరవేర్చి వార్త రాఘవనుకు అందించిన తరువాత అవశ్యము నీకు నేను ఆహారం అవుతాను. ఓ మాత, నా మాట నమ్మి నన్ను వెళ్ళనీయము అని ఎంత చెప్పినా ఆమె ఆంజనేయుని అడ్డగించేసరికి సరే నన్ను మింగు అన్నాడు. సురస తన నోటిని పెంచింది.
ఆంజనేయుడు తన దేహమును పెంచాడు. సురస తన నోటిని పెంచిన కొలది ఆంజనేయుడు తన దేహమును దానికి రెట్టింపు పెంచసాగాడు. చివరకు సురస తన నోటిని 100 యోజనముల వరకు పెంచగా హనుమ అత్యంత సూక్ష్మ శరీరధారి అయి ఆమె నోటిలోనికి వెళ్ళినట్లే వెళ్ళి తక్షణము బయటకు వచ్చేశాడు. ఆమెకు నమస్కరించి సెలవు కోరి అక్కడి నుంచి బయలుదేరాడు. అప్పుడు ఆమె, హనుమ, దేవతలు నీ బలమును బుద్ధి బలమును పరీక్షించు అనగా నేను ఈ విధంగా చేశాను. నీవు అసమాన బలాఢ్యుడవు, అపార బుద్ధిశాలివి. శ్రీరామ కార్యము నీవు చక్కగా నెరవేర్చగలవు అని ఆశీర్వదించి ఆమె వెళ్ళిపోయింది. హనుమంతుడు హర్షోపేతుడయ్యాడు. ముందుకు సాగాడు. సముద్రంలో శిబిక అనే రాక్షసి ఒకటి ఉంది. అది హనుమంతుడిపై తన మాయాజాలమును ప్రయోగించింది. ధీరబుద్ధి అయిన హనుమంతుడు దాని పన్నాగము ముందే తెలుసుకున్నాడు. వెంటనే దానిని సంహరించాడు. తరువాత సముద్రపు ఆవలి ఒడ్డుకు చేరాడు. ఎదుట ఒక విశాల పర్వతము ఉంది. నిర్భీతుడైన హనుమంతుడు ఒక్క పరుగుతో వెళ్ళి దానిని అధిరోహించాడు. శివుడు చెప్తున్నాడు, ఉమా, ఆ విధంగా చేయగలుగుట హనుమంతుడి గొప్ప ఏమీ కాదు సుమా. అదంతా మహాకాలమును కూడా కబళించు ఆ సర్వేశ్వరుని మహిమాతిశయం మాత్రమే. గోష్పదీకృతవారాసిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే నీలాత్మజం. ఇక లంకా నగర వైభవం విందాం. పర్వతంపై నుంచి ఆంజనేయుడు లంకానగర వైభవం చూశాడు. బహు విశాలమైన దుర్గము చాలా ఎత్తుగా నిర్మించబడి ఉంది. ఆ నగరము తోటలు, పూదోటలతో, బావులు, దిగుడు బావులతో, మంచినీటి కోనేరులతో శోభిలుతూ ఉంది. వేలాది మంది భయంకరాకారులైన వీరులు జాగరూకులై పట్టణము కాపలా కాస్తూ ఉన్నారు. దుష్టరాక్షసులు అక్కడక్కడ బాణవులను, మహిషములను, గోవులను, గార్ధవములను, మేకలను తింటూ ఉన్నారు. వీరందరూ నిశ్చయముగా త్వరలోనే శ్రీరామచంద్ర బాణాతీర్థములో శరీరము త్యాగము చేసి పరమగతిని పొందుతున్నారు అని తెలిసియే తులసీదాసు వీళ్ళ గురించి బహు తక్కువగా వర్ణించి చెప్పుట జరిగింది. ఇక హనుమంతుడు దోమయంత చిన్న రూపం ధరించాడు. మాయామాంష రూపుడైన నరహరి శ్రీరాముని స్మరించి లంకలో ప్రవేశించబోయాడు. లంకాద్వారం వద్ద కావలి ఉన్న లంకిణి అను రాక్షసి ఆయనను అడ్డగించి, నన్ను ధిక్కరించి నగర ప్రవేశం చేయుచునని వెవరు అని ప్రశ్నించింది. ఓరీ మూర్ఖుడా, నీ వంటి దొంగలందరూ నాకు ఆహారమైపోతారని ఎరుగువా అని లంకిణి గర్జించింది. దానిపై హనుమంతుడు ఆమెను ఒకే ఒక్క పిడిగుద్దు గుద్దాడు. దానితో ఆమె రక్తం కక్కుచూ నేలపై బోర్లగిలా పడిపోయింది. కొంతసేపటికి తేరుకుంది. అత్యంత భీతురాలైంది. ఆంజనేయునికి ఈ విధంగా చెప్పింది, నాయనా, బ్రహ్మదేవుడు రావణునికి వరమిచ్చి వెళ్ళినప్పుడు నాతో ఎప్పుడు నీవు వానరుని ముష్టిఘాతము చే వికలత్వము చెందుతావో అప్పుడే రాక్షస వినాశము ప్రారంభమవుతుంది అని తెలుసుకో అని సూచనగా తెలిపాడు. నా పుణ్య ప్రభావం వల్లనే శ్రీరామదూతవు సజ్జన శ్రేష్ఠుడు అయిన నీవు నా కనులకు కనిపించావు. హనుమ, నీవు కోసలపతి రఘురాముని స్మరించి నగరంలోనికి వెళ్ళి రామకార్యము నెరవేర్చుకో అని చెప్పింది. కాకభూషుడి చెప్తున్నాడు, గరుత్మంత, శ్రీరామకృప ఉన్నవారికి విషము అమృతముగా, శత్రువు మిత్రుడుగా, సాగరము గోష్పదముగా, అగ్ని శీతలముగా, మేరుపర్వతము రేణువుగా మారిపోతుంది. ఇక విభీషణుడితోటి సమాగమం విందాం. హనుమంతుడు అత్యంత సూక్ష్మరూపం ధరించి భగవంతుని స్మరించి లంకా నగరంలోనికి ప్రవేశించాడు. పలుచోట్ల అసంఖ్య యోధులు పహారా కాయుచూ ఉన్నారు. మారుతి ప్రతి భవనము శోధిస్తూ రావణుని భవనంలోనికి ప్రవేశించాడు.
చిత్ర విచిత్రముగా నిర్మించబడిన ఆ భవన సౌందర్యము వర్ణనాతీతము. ఆ భవనంలో శయనించి ఉన్న రావణుని మారుతి చూశాడు. కానీ అతని భావనలో ఎక్కడా జానకి కనిపించలేదు. ఆ తరువాత ఆయనకు ఒక సుందర భవనం కనిపించింది. ఆ భవనం ప్రాంగణంలో దేవమందిరం విడిగా నిర్మించబడి ఉంది. దానిపై శ్రీరామ ఆయుధములు, ధనుర్బాణములు చిత్రించబడి ఉన్నాయి. అక్కడ ఉన్న తులసివనము చూసి ఆంజనేయునకు ఎంతో ఆనందం కలిగింది. లంకలో కేవలము రాక్షసులే ఉంటారు కదా, ఇక్కడ సజ్జన నివాసం ఎలా సంభవము అని మారుతి అనుకుంటూ ఉండగా విభీషణుడు రామ్ రామ్ అనుకుంటూ నిద్రలేచాడు. ఆంజనేయుడు తనలో, నేనిప్పుడు ఇతనితో పరిచయం చేసుకుంటాను, సజ్జన పురుషుల సాంగత్యం వల్ల కార్యహాని జరగదు, సరికదా కార్య సాఫల్యమే జరుగుతుంది అనుకొని మారుతి బ్రాహ్మణ రూపం ధరించాడు. ఆయనను సమీపించి పిలిచాడు. పిలుపు వినగానే విభీషణుడు లేచి వచ్చి ప్రణామం చేశాడు. కుశలం అడిగి, ఓ బ్రాహ్మణ దేవత, మీరెవరు? ఏ పని మీద వచ్చారు? విషయం పూర్తిగా తెలపండి. మీరు హరిభక్తులా? ఎందుచేత ఇలా అడుగుతున్నానంటే, మిమ్మల్ని చూడగానే నా హృదయంలో అమిత భక్తి కలుగుతూ ఉంది. మీరు నాకు దర్శనం ఇచ్చి తరింపచేయుటకు నా ఇంటికి వచ్చిన ఆ దీనబంధువైన శ్రీరామచంద్రులేనా అని అడిగాడు. అప్పుడు హనుమంతుడు తన నిజరూపము ధరించి పేరు చెప్పి పరిచయం చేసుకున్నాడు. శ్రీరామచంద్రుని గాథ పూర్తిగా చెప్పాడు. శ్రీరామ గాథ చెప్పినప్పుడు ఇరువురి శరీరాలు పులకరించాయి, మనసులో ప్రేమభరితములయ్యాయి. విభీషణుడు తన గురించి చెప్తూ, పవనపుత్ర, ఇక్కడ నా నివాసము గురించి ఏమని చెప్పను? నా స్థితి రెండు పలువరుసల మధ్య ఉన్న నాలుగు వలె అత్యంత పరాధీనుడనే ఉన్నాను. నేను అనాథుడనని ఎరిగి సూర్యవంశమణి శ్రీరామచంద్రుడు ఎన్నడైనా నాపై కృపచూపునా? నా హృదయంలో శ్రీరామచరణములందు లేశమైనా భక్తి లేదు. నేను ఏ సాధన చేయలేను. కానీ హనుమ, శ్రీరామకృప నాపై ఉన్నది అని విశ్వాసం మాత్రము నాకు కలుగుతూ ఉన్నది. ఎందుచేతనంటే శ్రీరామకృప ఉండడం వల్లనే అకస్మాత్తుగా మీరు నాకు దర్శనమిచ్చారు. శ్రీహరి కటాక్షం లేనిదే సజ్జన సమాగమము లభించదు. అప్పుడు హనుమంతుడు, హే విభీషణ ప్రభు, సదా దాసునిపై దయచూపుటే మా ప్రభు స్వభావము. నేను ఏమంత ఉత్తమ జాతిలో జన్మించిన వాడనో చెప్పండి. జంతువులన్నిటిలోనూ అత్యంత చపల చిత్తము గల వానర జాతి నాది. అట్టి అధమాధముడైన నాపై ప్రభు ఎంతటి దయ చూపించాడో చూచితిరి కదా అంటూ హనుమంతుడు భగవంతుని సద్గుణావళి స్మరించినప్పుడు కనుల నుండి నీరు స్రవించింది. ఇంత తెలిసి దయామయుడైన ప్రభువును విడనాడి విషయాసక్తులై మతి చెడి సంచరించు వారికి దుఃఖము కాక మరేమి లభించును అని చెప్పినప్పుడు ఆంజనేయుడు అనిర్వచనీయమైన పరమశాంతిని పొందాడు. తరువాత విభీషణుడు జానకి లంకలో ఎట్లున్నది వివరంగా చెప్పాడు. ఆంజనేయుడు, సోదరా, నేను వెంటనే జానకీమాతను చూడగోరుతున్నాను అన్నాడు. విభీషణుడు హనుమంతునితో సీతామాతను దర్శించే ఉపాయములన్నీ చెప్పాడు. మారుతి సెలవు తీసుకొని పూర్వము వలె మశక సమాన రూపంతోటి సూక్ష్మ రూపంతో అశోకవనములో సీతామాత ఉన్న ప్రదేశం చేరాడు. సీతామాతను చూసి హనుమంతుడు ఆమెకు మనసులో ప్రణామములు చేశాడు. అత్యంత దీనయైన జానకిని చూసి హనుమంతుడు ఎంతో దుఃఖించాడు. ఆయన తరుపత్ర పల్లవములలో దాగి కూర్చొని, అయ్యో, నేనిప్పుడు ఏమి చేయవలేను, ఈమె దుఃఖము ఎలా పోగొట్టగలను అని యోచిస్తూ ఉన్నాడు. ఇంతలో రావణుడు బాగా అలంకరించుకొని కరుణీమణులతో కలిసి అక్కడికి వచ్చాడు. ఆ దుష్టుడు సీతకు అనేక విధములుగా చెప్పి
సామదాన భేద దండోపాయములని ఉపయోగించి ఇంకా ఇలా అంటున్నాడు. ఓ సుముఖి, సులోచని, నా మాట నమ్ము. నేను ప్రతిజ్ఞ చేసి చెప్తూ ఉన్నాను. నీ ఒక్కసారి నా వంక కన్నెత్తి చూసిన చాలును. మండోదరి వంటి రాణులందరూ నీకు దాసీలుగా మారెదరు అన్నాడు. జానకి ప్రాణేశ్వరుడు శ్రీరామచంద్రుని స్మరించి గడ్డిపోచ ముఖమునకు అడ్డముగా పెట్టుకొని, ఓయి నీచ దశముఖుడా, ఎక్కడైనా మిడుగురు పురుగుల ప్రకాశమునకు కమలములు వికసించినా నీ స్థితి అటువంటిదే అని తెలుసుకో. రఘువీరుని అమోఘ బాణముల గురించి నీకు తెలియదా? ఎవరూ లేనప్పుడు దొంగవై నన్నెత్తుకు వచ్చిన అధముడవు, సిగ్గు శరము లేని నీచుడవు నీవు అన్నది. జానకి మాటలు విని మహోగ్రుడైన రావణుడు వర నుండి ఖడ్గం తీసి ఈ విధంగా అన్నాడు. సీత, నీవు నన్ను అవమానించుచున్నావు. రావణాసురుడు ఇంకా ఏమన్నాడో సీతాదేవితో రేపు ఇదే సమయానికి మన మోహనవాణి ద్వారా విందాం. శ్రీరామ రక్ష సర్వజగద్రక్ష. శ్రోతలకు ధన్యవాదములు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహనవాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.